మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి గారు ఈరోజు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసాలను, దగాను ఎండగట్టి ఈసారి అధికారంలోకి రావడానికి అన్ని హంగులు ఉన్నప్పటికీ, ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పటికీ, రకరకాల ఈక్వేషన్స్ వల్ల ప్రధానమంత్రి కాలేకపోయింది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు చేసిందేం లేదు. 10 సంవత్సరాలు భారతదేశాన్ని భ్రష్టు పట్టించారు తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆయన ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఆయన వద్దనుకున్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎన్నుకోబడ్డాడు. కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే ఈ భారతదేశానికి అన్నింటికి ఒక అభివృద్ధి వైపు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అవకతవకలు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో తూచా తప్పకుండా పాటించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే రేపు తప్పకుండా ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. మీరు ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా హామీలు. అలాంటి ఆ హామీలన్నీ ఫుల్ఫిల్ చేయడం సాధ్యం కాదని అపోజిషన్ పార్టీ ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి? వాళ్ళు చెయ్యలేరు కాబట్టి అనగలుగుతారు. మేము చెయ్యగలుగుతాం కాబట్టి చేస్తాం, చెప్తాం. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. ఎవరు దాన్ని అన్నారు అని మేము భయపడాల్సిన పని లేదు. మేము ప్రజలకు అందించాల్సినటువంటి మేము చెప్పినటువంటి ఏ పథకాలు ఉన్నాయో తప్పకుండా అమలు చేయడానికి కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ అమలు చేసి తీరుతామనే దానికి రేపు ప్రజలే చెప్తారు. ఇంకా ఎమ్మెల్యేలు చాలా మంది ఇతర పార్టీ నుంచి పార్టీలో జాయిన్ చేశారు. మరి ఇంకెంతమంది? వాళ్ళకి వేరే మార్గం లేదు. మేము వాళ్ళు రాగానేదో పదవులు వేయడానికో వాళ్ళు రావడం లేదు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కావాలన్నా, రేపు భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక ఎక్కడ వాళ్ళకి ఇక్కడ కానవడం లేదు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. మాకు వాళ్ళు అంతా కూడా దాదాపు 26-27 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి మరో 26 మంది ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.